ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన తాజా అప్డేట్ ఏదైనా వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే L2 లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా? అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకేనండి. ఎందుకంటే గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించి లబ్ధిదారులను గుర్తించకుండా వదిలివేసిన అంటే మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను L2 కేటగిరీలో ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ మేరకు పంపిణీ చేయడం కోసం కసరత్తు అయితే మొదలు పెట్టిందండి. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిని ఇటీవల ప్రభుత్వం సర్వే అయితే చేసి మొబైల్ యాప్ లో ఎంటర్ చేసింది వివరాలను. ఆ తర్వాత నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చినటువంటి సర్వే ఆధారంగా ఎవరైతే మాకు సొంత స్థలము కానీ ఇల్లు కానీ లేదో అలాంటి వారి వివరాలను ఇందిరమ్మ ఇళ్ల సర్వేతో సరిపోల్చుకుని ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల జాబితాను 3 భాగాలుగా అంటే L1, L2, L3 కేటగిరీలుగా విభజించింది. ఇందులో L1 కేటగిరీలో వచ్చిన వారికి సొంత స్థలం ఉంటుంది. వీరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అయితే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది. ఇక L2 కేటగిరీలో సొంత ఇల్లు గాని స్థలము గాని లేని వారైతే ఉంటారు. ఈ L2 కేటగిరీలో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో వచ్చిన వివరాల ప్రకారం సొంత స్థలము లేదా పాత ఇల్లు ఉండి ఇల్లు కట్టుకోవడానికి వచ్చిన దరఖాస్తులు 20 లక్షలు ఉండగా సొంత స్థలము గాని ఇల్లు గాని లేని దరఖాస్తులు దాదాపు 20 లక్షలు ఉన్నట్లు వీరందరూ అర్హులే అయినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఏదైతే సొంత స్థలము గాని ఇల్లు గాని లేని దరఖాస్తుదారులకు వచ్చే సంవత్సరం ప్రభుత్వం లేఅవుట్లు వేసి వారికైతే 100 గజాల చొప్పున సొంతంగా స్థలాలను ఇచ్చి ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే చేస్తుంది. అయితే ఈలోపే మిగిలిపోయి ఖాళీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ L2 కేటగిరీలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన 10 ఏళ్ల కాలంలో సుమారుగా 2,36,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లనైతే మంజూరు చేసింది. ఇందులో 1,58,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేసింది. ఈ 1,56,000 ఇళ్లను పూర్తి చేసిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 1,36,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ కూడా చేసింది. మిగతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాగే పంపిణీ చేయకుండా ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని అయితే నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మాణం పూర్తి కాకుండా పెండింగ్ దశలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడం కోసం ఈ మేరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు గుత్తేదారులతో సంప్రదింపులు అయితే జరుపుతూ ఉన్నారండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో గుత్తేదారులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో నిర్మాణాలను అసంతృప్తిగానే గుత్తేదారులు ఆపివేశారు. గుత్తేదారులు గనక మళ్ళీ ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడానికి ముందుకు వచ్చినట్లయితే వారికి ఉచితంగా ఇసుక, అతి తక్కువ ధరకే సిమెంటు అలాగే ఐరన్ కడ్డీలను ఇప్పించి వారికైతే ఆర్థిక భారం పడకుండా చూసుకుంటామని, సకాలంలో గుత్తేదారులకు బిల్లులు చెల్లిస్తామని ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ అయితే వారికి ఆఫర్ చేస్తూ ఉందండి. ఈ విధంగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను L2 కేటగిరీలో అంటే సొంత స్థలము గాని ఇల్లు గాని లేని వారి కేటగిరీలో ఉన్నటువంటి వారికి పంపిణీ చేసినట్లయితే ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం తగ్గుతుందని, ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా అసంపూర్తిగా ఆగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమాచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే సేకరించి అక్కడ మౌలిక వసతులు అంటే మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు అలాగే అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టేందుకు చర్యలు అయితే చేపడుతూ ఉంది. అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులను గుర్తించినప్పటికీ వారికి ఇంకా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారు నిజమైన అర్హులేనా కాదా అనే విషయంపై ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులుగా గుర్తించబడిన వారిని సర్వే చేసి వారికి అర్హత ఉన్నట్లయితే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారికే పంపిణీ చేసి మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను L2 కేటగిరీలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు పంపిణీ చేయడానికి సిద్ధమైందండి. స్థలము తీసుకుని మళ్ళీ దాంట్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు తీసుకోవడం కంటే దానికి దీర్ఘకాలికంగా సమయం పట్టే అవకాశం ఉందని ప్రస్తుతం
ఇంటి నిర్మాణం పూర్తయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకోవడానికే దరఖాస్తుదారులు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నట్లు, ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తాజాగా ఈనాడు పేపర్లో అయితే వార్త రావడం జరిగింది. దీంతో గ్రామ సభలు నిర్వహించి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఖాళీగా ఉన్న వాటిని పంపిణీ చేయడం కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి నిబంధనల ప్రకారం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామంటూ చెప్తూ ఉందండి. ఏదైతే సొంత స్థలము గాని ఇల్లు గాని లేని ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు నియోజకవర్గాల వారీగా ఖాళీగా ఉన్న వాటిని పంపిణీ చేయడంతో పాటు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి వాటిని కూడా లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లయితే ఇటు ప్రభుత్వంపై కూడా ఆర్థిక భారం తగ్గుతుందని, లబ్ధిదారులకు కూడా సొంత ఇల్లు సొంతం అవుతుందని ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు పంపిణీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన తాజా అప్డేట్ ఏదైనా వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.